హే! హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పుష్ప భూపాల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి, సేఫ్‌గా ఉండాలని కోరుకుంటున్నా. సో, యెస్ ఇవాల్టి వీడియో ఏంటి అంటే, ఇవాళ నా నైట్ అండ్ మార్నింగ్ రొటీన్ అయితే చూపించబోతున్నాననమాట. ఇంకా బట్టలైతే ఐరన్‌కి ఇచ్చున్నా. అవన్నీ కూడా వస్తే ఇంకా శారీ సెపరేట్, బ్లౌజ్ సెపరేట్ ఇలా ఉంటే అన్నీ కూడా సెట్ చేసుకుంటున్నాననమాట. ఇవి నా ఒక్కరివే కాదు. ధృతిది, అక్కవి, నావి కూడా ఉన్నాయన్నమాట. మొన్న ఎంగేజ్‌మెంట్‌కి ఎళ్ళున్నాం కదా! అవన్నీ కూడా అక్క వాళ్ళ ఊర్లో ఇస్తుంటే పట్టు ఏం చేస్తున్నారు, కాల్ చేస్తున్నారంట. సో, అందుకని చెప్పి ఈసారి నాకిచ్చింది. ఇంకా అవన్నీ రాగానే ఒకసారి చెక్ చేసుకొని, ఏ శారీకి ఆ బ్లౌజు, ఇంకా ధృతి లంగాలకి ఆ బ్లౌజ్ అన్నీ గూడా సెట్ చేసి లోపలైతే సర్దేశాను. ఇంకా టైం అయితే 9:30 అయింది. మా హోమ పాప కూడా పడుకునేసిందనమాట. తను పడుకునేసాక నా నైట్ రొటీన్ అయితే నార్మల్‌గా ఎవ్రీడే ఇలానే ఉంటది. ఫస్ట్ అయితే ఉన్న గిన్నెలన్నీ గూడా క్లీన్ జేసేసి, కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసి, తర్వాత స్టవ్ అన్నీ గూడా క్లీన్ చేసేస్తాననమాట. సో, నా వీడియోస్ డైలీ వాచ్ చేసే వాళ్ళకైతే తెలిసే ఉంటది. ఎంత లేట్ అయినా అంతా క్లీన్ చేసే పడుకుంటాను. ఇంకా షింక్ కూడా నీట్‌గా క్లీన్ చేసేసాననమాట. డే అంతా గూడా ఇది వెట్టుగానే ఉంటది గదా! నైట్ క్లీన్ చేసేసామనుకోండి మంచిగా డ్రై అవుద్ది షింక్ అంతా కూడా. అండ్ మళ్ళీ మార్నింగ్ లెవంగానే మన నార్మల్ స్టార్ట్ అయిపోతదనమాట. వంట చేసుకోవడం హడావిడి అంతా కూడా వంట రూమ్‌లో క్లీన్ చేయాలంటే అస్సలు కుదరదు. ఇలా నీట్‌గా ఉంటే ఏంటి అంటే మార్నింగ్ లెవంగానే కొంచెం ఒక ఫ్రెష్ ఫీల్ అనేది వస్తదనమాట. కిచెన్‌లోకి రాంగానే ఇలా కుక్ చేయాలి, వర్క్ చేయాలి అనిపిస్తది. మెస్సీగా ఉంటే అస్సలు బద్ధకం వచ్చేస్తది. అండ్ అక్కడ గీత ఏంటి అంటే ఎక్కువ చీమలొచ్చేస్తున్నాయి. సో, దానికోసం అయితే చాక్ పీస్ అయితే గీసాననమాట. ఇంకా ఇంట్లో వంట రూమ్‌లో క్లీనింగ్ అంతా గూడా అయిపోయింది. ఇంకా ఇన్‌ఫ్యూజ్డ్ వాటర్ కోసమయితే ఇవాళ పుదీనా అంతా గూడా తీసుకుంటున్నాననమాట. పుదీనా ఇన్‌ఫ్యూజ్డ్ వాటర్ అయితే చేస్తున్నాను. సో, రోజుకి ఏదో ఒకటి వెజిటబుల్ గానివ్వండి, ఫ్రూట్ కానివ్వండి, లీఫీ వెజిటబుల్ దేనితో అయినా మనం ఇలా ఇన్‌ఫ్యూజ్డ్ వాటర్ అయితే ప్రిపేర్ జేసుకోవచ్చు. దీనివల్ల ఏంటి అంటే మనకు కొంచెం బాడీ డిటాక్స్ అవుతదనమాట. మార్నింగ్ లెవంగానే కొంచెం ఈ వాటర్ తీసుకుంటే మంచిగా ఇంకా దానికోసం అంతా పుదీనా నీట్‌గా ఒలుచుకొని అంతా క్లీన్ జేసుకొని, అంతా ప్రిపేర్ చేసుకుంటున్నాననమాట. సో, నాకొకప్పుడు అలవాటు లేదు. సో, వన్స్ నేను ఇది డెలివరీ అయ్యాక ఒక 3 మంత్స్ తర్వాత ఏదో ర్యాండమ్‌గా యూట్యూబ్ జూస్తుంటే ఈ వీడియోస్ కనిపించాయి. సో, అప్పటి నుంచి ఫస్ట్‌లో అయితే చాలా ఇబ్బందిగా తాగేదాన్ననమాట. ఏదో తాగాలి, సో, తాగాలి అంటే తాగాలి అన్నట్టు తాగేదాన్ని. ఒక గ్లాసే గదా! కళ్ళు మూసుకొని తాగేద్దాం అలా ఉండేదాన్ని. ఇప్పుడేంటంటే సో, మనకి సామెత ఉంది గదా! తినగా తినగా వేప గూడా తియ్యగుంటది అని. డైలీ వేపాకు తింటూ ఉంటే మనకది స్వీట్‌గా ఉంటది అని అలవాటయిపోద్ది. సో, అలా అనమాట. రోజు ఇన్‌ఫ్యూజ్డ్ వాటర్ తాగడం వల్ల ఏంటంటే మంచిగా అలవాటయిపోయింది. అదొక డిఫరెంట్ ఫ్లేవరు. ఆ టేస్ట్ కూడా చాలా నచ్చుతోందనమాట. ఫస్ట్ అబ్బా! అనేదాన్ని. ఇప్పుడు అబ్బబ్బా! చాలా బావుంది. ఒక్కరోజు కూడా తాగకుండా ఉండలేను. మార్నింగ్ లెవంగానే తాగుకుంటే అదేదో ఒక ఎంప్టీ ఫీలింగ్ అనేది వస్తదనమాట. సో, దానికోసం ఇంకా పుదీనా వాటర్ అయితే ఆహ్, ప ఇన్‌ఫ్యూజ్డ్ వాటర్ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసాను. మీరు కూడా ఇలా అలవాటు చేసుకోండి. మనం డే అంతా ఏదో గడ్డి తింటూనే ఉంటాము. ఇలా మార్నింగ్ లెవంగానే ఒక గ్లాస్ ఇలా ఇన్‌ఫ్యూజ్డ్ వాటర్ తాగడం వల్ల బాడీ అంతా కూడా డీటాక్స్ అవుతదనమాట. ఇంకా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కైతే పెసరట్టేద్దామని ఇంకా పెసర్లు నానబెట్టుకుంటున్నాను. ఇక్కడ మేమున్నది ఇద్దరేం కాబట్టి చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకున్నా. ఓన్లీ ఒక్క డేకే తీసుకున్నాననమాట. సో, మళ్ళీ 2 డేస్‌కి అలా ఎందుకు బ్యాటర్ ముందే ప్రిపేర్ చేసుకోవడం అని చెప్పి ఇంకా ఒక కప్ అయితే పెసర్లు తీసుకున్నాను. పచ్చ పెసర్లు తీసుకొని 1/4 కప్పుతో నార్మల్ రైస్ తీసుకున్నాననమాట. సో, ఎప్పుడు మనం పెసరట్టు చేసుకోవాలనుకున్నా మనం ఈ పెసళ్ళు ఎంత రేషియోలో తీసుకుంటున్నామో దాంట్లో 1/4 రేషియో రైస్ అయితే తీసుకోవాలనమాట. నీట్‌గా ఒక 2, 3 టైమ్స్ వాష్ చేసేసి ఇలా నానబెట్టేసాను మంచి వాటర్‌తో వేసి. సో, ఇక్కడ ఇన్‌ఫ్యూజ్డ్ వాటర్ పెసర్లు అయితే పెసరట్టు కోసం నానబెట్టేసాను. అండ్ సో, ఇదనమాట కిచెన్ అంతా గూడా. ఇంకా పడుకునేయడమే పనులన్నీ కూడా అయిపోయాయన్నమాట. సో, పాప కొంచెం తొందరగా పడుకుంటే తొందరగా అని గాదు. ఎప్పుడు మా పాప పడుకున్నా ఒక హాఫ్ అన్ అవర్‌లో నా పనంతా టక ఫాస్ట్‌గా చేసుకుంటాను. రన్నింగ్ రేస్ చేసినట్టు అలా అనమాట. సో, ఒక్క నిమిషం గూడా వేస్ట్ చేయకుండా ఫాస్ట్‌గా పనులన్నీ చేసేసుకుంటాను. సో, ఇంక అన్నీ అయిపోయాయి కదా! ఇంకా వెళ్ళి పడుకునేస్తున్నాననమాట. ఇలా చేయడం వల్ల మార్నింగ్ లెవంగానే మెస్సీ లేకుండా ఆర్గనైజ్డ్ కిచెన్ ఉంటది. సో, ఇది మార్నింగ్ క్లిప్ అనమాట. మార్నింగ్ లెవంగానే ఇక్కడ కిచెన్ దగ్గర ఒక డోర్ అయితే ఉంది మాకు. ఇక్కడ వాషింగ్ ఏరియా ఉందనమాట. సో, లెవంగానే ఫస్ట్ అయితే ఆ డోర్ ఓపెన్ చేసేస్తాను. మార్నింగ్ చాలా ఫ్రెష్ ఎయిర్ ఉంటది కదా! ఈవినింగ్ టైమ్స్ క్లోజ్ చేసేస్తాము. ఒక్కరోజు మనం యామారినా కూడా మస్కిటోస్ అన్నీ వచ్చేస్తాయన్నమాట. సో, 4:30 ఆ టైం అయితే క్లోజ్ చేసేస్తాం. ఇంకా మార్నింగ్ లెవంగానే అయితే ఒక 11 వరకు ఈ డోర్ ఓపెన్‌లోనే పెడతామనమాట. సో, ఇంకా నైటే డస్ట్‌బిన్స్ అన్నీ క్లీన్ చేసి డస్ట్‌బిన్ బ్యాగ్‌లో అయితే వేసి పెట్టేసాము. సో,
మున్సిపాలిటీ వాళ్ళొచ్చినప్పుడు ఈజీగా పడేయడానికి ఉంటది. అప్పటికప్పుడు అంటే కష్టమని చెప్పి నైటే అన్నీ కూడా ఇలా చేసేసాననమాట. ఇంకా లేవంగానే బ్రష్ చేసుకొని ఇన్‌ఫ్యూజ్డ్ వాటర్ అయితే తీసుకుంటున్నాను. సో, ఇందులో ఇన్‌ఫ్యూజ్డ్ వాటర్ నాకొక గ్లాస్, భూపాల్‌కొక గ్లాస్ ఇద్దరికి అవుద్దనమాట. సో, నేనైతే తాగేస్తున్నా. భూపాల్ షటిల్‌కెళ్లారు. ఇంకా తర్వాత ఇదయిపోతానే ఇంకా పెసరట్టుకి ఇంకన్నీ స్టార్ట్ చేయాలనమాట. పాప అయితే ఇంకా పడుకొనే ఉంది. తను లేచేలోపు చేసేద్దామని చెప్పి ఇంకొంచెం ఫాస్ట్‌గా చేసేస్తున్నాననమాట. ఇక్కడ కొంచెం వాటర్ అయితే అంతా క్లీన్ చేస్తున్నా. వంట రూమ్‌లో ఏ పని చేస్తున్నా కొంచెం మెస్సీ అయినా అప్పటికప్పుడే క్లీన్ చేయడానికి ట్రై చేస్తాను. మళ్ళీ అలా పెట్టేసామనుకోండి, అక్కడున్న మరక ఇంకొంచెం స్ప్రెడ్ అవుతా ఉంటదనమాట. సో, ఎప్పుడు మెస్సీ అయినా, ఎప్పుడు ఇలా వాటర్ పడినా, లేదంటే రైస్ పడినా, ఏం పడినా, కర్రీస్ పడినా వెంటనే క్లీన్ చేయడానికి నేను ట్రై చేస్తాను మోస్ట్‌లీ. ఇంకా పెసరట్టుకి నైటే పెసలు, రైస్ అయితే నానబెట్టేసాము. ఇప్పుడు ఇందులోకి జింజర్ అండ్ పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుంటున్నా. సో, జింజరు, పచ్చిమిర్చి అన్నీ కూడా వాష్ చేసుకొని కట్ చేస్తున్నా. అండ్ జింజర్ మీద నేనేం పీల్ చేయలేదు. ఎప్పుడు జింజర్ కడిగి నీట్‌గా వాష్ చేసి అలానే వేసేస్తూ ఉంటాను నేను. ఇంకా దానికోసం కావాల్సిన అల్లం అండ్ పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నా. చాలా సింపుల్ రెసిపీ అనమాట పెసరట్టు అండ్ చాలా హెల్తీ గూడా. సో, వీక్లీ వన్స్ అయినా తినడానికి ట్రై చేయండి. ఇప్పుడు నానబెట్టుకున్న పెసలు, రైస్ వేసేసి అల్లం, పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ జీరా, సాల్ట్ అన్నీ కూడా వేసేసుకున్నాననమాట. అన్నీ మిక్సీ పట్టేసుకుంటున్నా. సో, మేమిద్దరమే గాబట్టి ఇక్కడ తక్కువ క్వాంటిటీలోనే తీసుకున్నాను మెజర్‌మెంట్స్ అన్నీ గూడా. దట్టు ఒక రోజుకే తీసుకున్నా. మళ్ళీ రేపు కావాలంటే ఇంకొక రోజుకి మళ్ళీ నైట్ చేసుకోవచ్చు. అన్నీ గూడా నానబెట్టుకోవచ్చు, సోక్ జేసుకోవచ్చని. సో, బ్యాటర్ అయితే ప్రిపేర్ అయిపోయింది. పక్కన పెట్టేశాను. ఇంకా పాప లేచి ఆడుకుంటుందనమాట వాళ్ళ నాన్నతో. ఇంకా సరే అని ఇంకా ఉగ్గయితే ప్రిపేర్ చేసేస్తున్నా. మా పాపకి ఈ మధ్య కోల్డ్, ఫీవరు, కాఫు అన్నీ వచ్చాయన్నమాట. తగ్గాయి ఇప్పుడే. ఈ ఫీవర్ వచ్చినప్పటి నుంచి ఏంటి అంటే తినడం కొంచెం తగ్గిచ్చేసింది. ఎక్కువ ఈ ఉగ్గే తినాలి అని ఇంట్రెస్ట్ చూపిస్తుందనమాట. వేరేవి ఏం చేసి పెట్టినా తినట్లేదు. సరే తనకు కొంచెం కోల్డ్ అంతా బాగా అయ్యి సెట్ అయ్యాక మళ్ళీ నార్మల్‌గా ఫుడ్ అనేది తినిపిద్దాము అని చెప్పి ఇప్పుడు ఉగ్గే ఎక్కువ తినిపిస్తున్నాననమాట. హోమాకి ఉగ్గు కూడా నేను చల్లార్చి తినిపిచ్చేసాను. ఇంకా మా కోసం అయితే పెసరట్లు వేస్తున్నా. ఇక్కడ టొమాటో కారం అనమాట. ఇదేమి నేను చేసి అప్పుడు చూయించలేదు. పాపకు తినిపిస్తూ ర్యాండమ్‌గా చేసేసాను. ఇంకా మా బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇవాళ హెల్తీ పెసరట్టు విత్ టమాటా కారం అనమాట. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అంతా అయిపోయాక లాస్ట్‌లో నా ఫేవరెట్ చాయ్ అయితే తీసుకున్నా. ఇంకా మార్నింగ్ లేవంగానే ఇన్‌ఫ్యూజ్డ్ వాటర్ తీసుకుంటాను. మళ్ళీ వెంటనే టీ తాగకూడదు అని చెప్పి ఈ మధ్య ఇంకా బ్రేక్‌ఫాస్ట్ తర్వాత తాగడం అలవాటు చేసుకున్నాననమాట. సో, టీ అయితే మానను గానీ పొద్దున్నే లేచి తాగకుండా ఇలా ఏదో ఒకటి తిన్నాక తాగాలి అని ఫిక్స్ అయ్యాననమాట. టీ అయితే తాగేది తగ్గిచ్చే ప్రసక్తే లేదనమాట. సో, గైస్ ఇలా గడుస్తదండి ఎవ్రీడే నా నైట్ అండ్ మార్నింగ్ రొటీన్ హడావిడిగా బిజీగా. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.